వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. ముఖ్యంగా డయాబెటిస్ అంటే చక్కెర వ్యాధి మన కామన్ ప్రజల్లో ఏంటంటే షుగర్ వచ్చింది అంటుంటాం. అంటే గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువైతే దాన్ని డయాబెటీస్ అంటుంటాం. ఈ డయాబెటీస్ అనేది అనేక రకాల డయాబెటీస్ ఉన్నాయి. టైప్ 1 డయాబెటీసు, టైప్ 2 డయాబెటీసు, జెస్టేషనల్ డయాబెటీస్. అంటే టైప్ 1 అంటే చిల్డ్రన్లో ఎక్కువగా వచ్చేది డయాబెటీసు. టైప్ 2 డయాబెటీస్ అంటే అడల్ట్స్లో వచ్చే డయాబెటీసు. అదేవిధంగా జెస్టేషనల్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనకు డయాబెటీస్ వస్తుంటుంది లేడీస్లో. దీనివల్ల వచ్చే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటుంటాం. ఈ రకంగా ఈ చక్కెర వ్యాధి అనేది ఎందుకు వస్తుంది బాడీలో అంటే బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో ఇన్సులిన్ జనరేట్ అవుతుంది. ఈ ఇన్సులిన్ జనరేట్ అవటం అనేది తగ్గితే అంటే బాడీలో ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీనివల్ల ఈ చక్కెర వ్యాధి కానీ డయాబెటీస్ కానీ రావటం అనేది మనకి ఉంటుంది. దీన్నే డయాబెటీస్ మెలైటిస్ అంటారు. మెలైటిస్ అంటే షుగర్ అని అర్థం. సో ఈ 3 రకాల డయాబెటీస్లు రావటానికి కారణం ఇన్సులిన్. ఏదైతే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసే గ్లాండ్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ బాడీలో అక్కడ ఈ ఇన్సులిన్ జనరేట్ చేసే సెల్స్ దెబ్బతిన్నప్పుడు డయాబెటీస్ అనేది రావటం జరుగుతుంది. ఈ డయాబెటీస్ రావటం వల్ల మనకి అనేక రకాల వ్యాధులు అంటే డయాబెటీస్ న్యూరోపతి అని, డయాబెటీస్ రెటినోపతి అని, అలాగే కిడ్నీ సంబంధమైన డయాబెటీస్ యూరోపతి అని, ఈ విధంగా అనేక రకాలుగా ప్రతి ఆర్గాన్ని కూడా హార్ట్ కూడా కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఈ హార్ట్ని కూడా ఎఫెక్ట్ అవ్వటానికి అనేక రకాల జబ్బులు ఈ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ డయాబెటీస్ని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అంటే డయాబెటీస్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? వచ్చిందని మనకు తెలియటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే చిల్డ్రన్లో మనకు అంత ఈజీగా డయాబెటీస్ ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి, చిల్డ్రన్లో టెస్టులు చేయం కాబట్టి ఈ డయాబెటీస్ అనేది కొంచెం డేంజరస్గా ఈ చిల్డ్రన్లో టైప్ 1 డయాబెటీస్ రావటం. టైప్ 2 డయాబెటీస్లో ఎందుకంటే కొలెస్ట్రాల్స్ లెవెల్ పెరిగిపోవటం కానీ, లేకపోతే బ్లడ్ షుగర్ టెస్టులు చేసినప్పుడు మనకు డయాబెటీస్ బయటపడటం కానీ, ఈ జెస్టేషనల్ డయాబెటీస్లో ఏమవుతుందంటే మనకి యూజువల్గా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. 24 months 28 months ఉన్న 28 weeks 24 to 28 weeks టైంలో ప్రెగ్నెన్సీలో ఈ టెస్టులు చేసి రొటీన్ టెస్టులు చేయటం వల్ల డయాబెటీస్ అనేది బయటపడటానికి ఆస్కారం ఉంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్లో కూడా ఈ ఎక్లాంసియా అనేది ఎందుకంటే ఫిట్స్ లాగా వచ్చి దానికి కారణం అవటానికి అవకాశాలు, అలాగే బేబీస్ కూడా ఓవర్ వెయిట్ బేబీస్ రావడానికి అవకాశం, ఈ జెస్టేషనల్ డయాబెటీస్లో డెత్స్ కూడా రావడానికి అవకాశం హైపోగ్లైసీమియాలో వెళ్ళి. ఈ విధంగా జెస్టేషనల్ డయాబెటీస్లో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మళ్ళా మామూలు డయాబెటీస్లో కూడా చిల్డ్రన్లో కూడా అదే మనకి జాగ్రత్తలు తీసుకోవటం. డయాబెటీస్కి అనేక రకాలైన ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ బాడీలో తగ్గిపోయింది కాబట్టి ప్రొటెక్షన్ టువర్డ్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బాడీలో పెరిగిపోతాయి కాబట్టి మనం దానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించడానికి యాంటీడయాబెటిక్ డ్రగ్స్ అంటే ఓరల్ యాంటీబయాటిక్ డ్రగ్స్ కానీ మరీ ఎక్కువగా ఉంటే ఈ చిల్డ్రన్లో ఎర్లీ స్టేజెస్లో వచ్చినప్పుడు ఇన్సులిన్ ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి డయాబెటీస్ని ముందు డిటెక్ట్ చేయటం అంటే డయాబెటీస్లో యాక్చువల్గా లక్షణాలు ఏంటి మనకు కనబడేది? థర్స్ట్ అంటే మనకి దప్పిక ఎక్కువ అవటం, వాటర్ కావాలనే దప్పిక, మనిషికి థర్స్ట్ ఎక్కువ అవటం ఒకటి, ఆకలి ఎక్కువ అవటం,
మామూలుగా అంటే మనం చాలా జబ్బుల్లో ఆకలి తక్కువ అవటం చూస్తుంటాం. ఈ డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ అవటం, చాలామంది ఈ ఆకలి ఎక్కువ అవటం అంటే మంచి లక్షణం అనుకుంటారు, కానీ దానికి కారణం ఇదొక డయాబెటీస్ కూడా ఒక ఆకలి ఎక్కువ అవటం. ఎక్కువగా యూరినేషన్, ముఖ్యంగా నైట్ టైమ్స్ ఎక్కువగా యూరిన్కి వెళ్ళటం అనేది. కాబట్టి థర్స్ట్ ఒకటి, అలాగే ఆకలి పెరగటం ఒకటి, యూరినేషన్ ఎక్కువగా యూరిన్కి పోవటం అనేది, ఈ మూడు కూడా డయాబెటీస్లో లక్షణాలు. అదే కాకుండా మనిషి వీక్ అయిపోవటం, వెయిట్ లాస్, టైర్డ్నెస్. సో ఎవరన్నా వచ్చి నాకు వెయిట్ తగ్గిపోతుందంటే మనం ముందు చూడాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్ ఏమైనా ఉందా అనేది మనం డిటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టైర్డ్నెస్, ఏదన్నా పని చేస్తే మామూలుగా ఇంతకు ముందులాగా కాకుండా నాకు టైర్డ్నెస్ ఎక్కువైంది, వెయిట్ తగ్గుతుంది అంటే డయాబెటీస్ లక్షణాల కింద మనం తీసుకోవాల్సిన అవసరం. కాబట్టి డయాబెటీస్ ఎర్లీ డిటెక్షన్, ముందే మనం డయాబెటీస్ని తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రతి దాంట్లో కూడా ట్రీట్మెంట్లో ఏది యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ కానీ ఇన్సులిన్ కానీ అకార్డింగ్ టు ది బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసుకొని మనం చూసుకోవాలి. ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ చూడటానికి 3 రకాలైన బ్లడ్ టెస్టులు మనం చేస్తుంటాం. యూజువల్గా ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అంటే 8 అవర్స్ ఫాస్టింగ్ మినిమం ఉండాలి, అంటే రాత్రంతా కూడా ఏం తినకుండా ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్లో మనం బ్లడ్ షుగర్ చూసుకోవటం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. అలాగే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, అంటే మనకి ఏదన్నా తీసుకున్న తర్వాత, ఆహారం తీసుకున్న తర్వాత 1.5 అవర్ 2 అవర్స్ తర్వాత చూస్తే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ వస్తుంది. ఆ టెస్ట్ ఒకటి చేయాల్సిన అవసరం. అదేవిధంగా జీటీటీ టెస్ట్ కూడా మనం చేసుకోవాలి. జీటీటీ టెస్ట్ అంటే ఫాస్టింగ్ ఒకసారి చేసి ఆ తర్వాత 1st అవర్లో 2nd అవర్లో 3rd అవర్లో మనం దాన్ని టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. అది కాకుండా యావరేజ్ 3 మంత్స్లో మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి దాన్ని కూడా మనం స్టడీ చేసుకోవాల్సిన అవసరం. దాన్ని HbA1c అంటుంటాం, అంటే హీమోగ్లోబిన్తో షుగర్ అటాచ్డ్ అయి ఉంటుంది కాబట్టి HbA1c టెస్ట్. ఈ టెస్ట్ల వల్ల మనకి ఎగ్జాక్ట్గా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, దానికి ఏం మెడిసిన్స్ వాడాలో చూడాలి. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా బ్లడ్ షుగర్ మనకి డయాబెటీస్ ట్రీట్మెంట్లో 2 రకాలైన విషయాలు మాత్రం మనం ఎక్కువగా గమనించాల్సిన అవసరం ఉంది. మొదటిది ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్కువగా ప్రతిరోజు కూడా నడక వల్ల డెఫినెట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏదైతే అవసరం ఉందో మెడిసిన్స్ ఎక్కువగా డోస్ లేకుండా మెయింటైన్ చేయడానికి అవకాశం వస్తుంది. డయాబెటిక్ లక్షణాలు మనం అనుకున్నాము. అదేవిధంగా ఫస్ట్ థింగ్ ఏదైతే డయాబెటీస్లో ఏ లక్షణాలు అయితే కనబడతాయంటే డయాబెటిక్ న్యూరోపతి, అంటే టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అంటాం ఇంగ్లీష్లో, అంటే తిమ్మిర్లులాగా రావటం, చేతులు కాళ్ళు తిమ్మిర్లులాగా రావటం, ఫుట్లో కూడా సెన్సేషన్ లేకుండా తిమ్మిరి రావటం అనేది ఫస్ట్ లక్షణం. రెండోది ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి, కళ్ళల్లో కూడా బ్లర్రింగ్ రావటం, కంటి చూపు తగ్గటం అనేది కూడా మనం గమనించుకుంటే డయాబెటీస్ని కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడోది ఏంటంటే కిడ్నీ ఎఫెక్షన్, కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అవటానికి ఇది అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం. అంటే దాన్ని యూరోపతి, అంటే యూరాలజీ సంబంధమైన వ్యాధులు రావటం కానీ కిడ్నీ సంబంధమైన వ్యాధులు రావటం కానీ మనం దీనివల్ల మనం గమనించుకోవాల్సిన అవసరం. అలాగే కార్డియోవాస్కులర్ సిస్టమ్, అంటే బ్రెయిన్కి సంబంధమైన ఈ వ్యాధులు రావటం, బ్రెయిన్కి సంబంధమైన వ్యాధులు ఎక్కువగా ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు రిస్కీ ఫ్యాక్టర్. ఎందుకంటే ఆల్రెడీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ అథెరోస్క్లెరోసిస్ కానీ బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏముందంటే బ్లడ్ క్లాట్ అవటానికి కానీ బ్లీడ్ అవటానికి కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఈ డయాబెటీస్ పేషెంట్స్లో ఉంటుంది. కాబట్టి ఈ డయాబెటీస్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం, రెగ్యులర్గా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం, రెగ్యులర్గా దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ టెస్ట్లన్నీ కూడా జాగ్రత్తగా ఏదైతే HbA1c అన్నామో, అంటే యావరేజ్గా 3 నెలల్లో మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అది దఫాలుగా మనం టెస్టులు చేసుకోవటం,
అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కానీ లేకపోతే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ కానీ మనం చెక్ చేసుకోవటం, అలాగే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం. మన డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్కసారి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో తగ్గిపోయినప్పుడు సప్లిమెంటేషన్ త్రూఅవుట్ ది లైఫ్ అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ ప్యాంక్రియాస్లో ఉన్న ఈ ఇన్సులిన్ సెల్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి దానికి మనకి ఇన్సులిన్ని మనం సప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకోవటానికి మనం డెఫినెట్గా దానికోసమని లైఫ్ లాంగ్గా ఈ డయాబెటీస్ని మనం కంట్రోల్లో ఉంచుకొని ఎవ్రీ టైం దాన్ని ఏం చేయాలనేది దాన్ని జాగ్రత్తగా డాక్టర్ల దగ్గర సలహా తీసుకొని దీని ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం.